టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో ఎలినోను పరిస్థితులను ముందుగానే గమనించి నీళ్ల సమస్య రాకుండా అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోస్తుందన్నారు. కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేస్తుందని, అలాగే సముద్రంలోనికి పోయే నీటి వినియోగానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. రైతుల ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ ప్రభుత్వం ఇవ్వట్లేదని ఆరోపించారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంటలను ఎండబెడుతుందన్నారు. కేటీఆర్ ఏపీ ప్రభుత్వ తీరు ద్వారా గోదావరి నీటిని తరలించి రైతులకు అండగా ఉందని, ఏపీని చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలన్నారు. కేంద్రం టీడీపీపై ఆధారపడటంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోగలిగారన్నారు. కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని నిర్ణయించిన సమయంలో తమకు సంబంధం లేకపోయినా సరే స్పందించామన్నారు. ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా కాపాడడానికి మద్దతు పలికామన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా, అందుకే కాపాడామని కోరారు. మళ్లీ స్టీల్ ప్లాంట్ ట్రాక్ లో పడిందన్నారు.